హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అవని ఏ తప్పు చేయలేదు అని అవని మంచితనాన్ని ఇన్ని రోజుల తర్వాత అయితే అత్తవారింటి కుటుంబం గుర్తించటం జరిగింది. ముఖ్యంగా ప్రణతి విషయంలో అవని ఏ తప్పు చేయకపోగా అంత మంచే చేసింది అని రాజేంద్ర ప్రసాద్ ఎంతగానో పశ్చాత్తాపపడుతూ ఉంటాడు. ఏంటండి ఇంకా చూస్తున్నారు? మన ఇంటి దేవత అవని, ఇంటి దేవతని మనం బయటకు పంపించేశాం. అవని ఇక నుంచి మన ఇంటి పెద్ద కొడల హోదాలోనే ఉండాలి అండి అని ఇక అవనిని అయితే ఇంటికి ఆహ్వానిస్తారు. మరి ఇంతకీ రాజేంద్ర ప్రసాద్, పార్వతి ఇద్దరిలోనూ కూడా ఇంత మార్పు రావడానికి గల కారణం ఏంటి తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. డైలీ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మొత్తానికి అయితే ఆరాధ్య బర్త్డే రోజు కుటుంబం అంతా కూడా కలిసి సర్ప్రైజ్ ఇద్దామని గదిలోకి వెళ్ళేసరికి ఆరాధ్య కనిపించకపోవడంతో పల్లవి, ఇంకెవరు ఇదంతా చేసింది? అవని అక్కే తన కూతుర్ని వచ్చి తీసుకుని వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పేసి అనగానే, అదేంటది పల్లవి, మనందరం ఇంట్లోనే ఉన్నాం కదా, అవని ఎక్కడి నుంచి వచ్చింది అని అనగానే, తనకేమైనా కొత్త ఏంటా అత్తయ్య? తను అంతకుముందు జ్వరం వచ్చినప్పుడు మారువేషం వేసుకొని రాలేదు, ఇప్పుడు కూడా ఎవరు గుర్తుపట్టలేనట్టుగా మారువేషం వేసుకొని వచ్చిందేమో, ఎవరికి తెలుసు అని చెప్పేసేసి పల్లవి అంటూ ఉంటుంది. మరోపక్క ఆరాధ్యకి అర్ధరాత్రి పూట విషెస్ చెప్దామని చెప్పేసి మొత్తానికి కమల్ దగ్గరికి వెళ్తే ఏడుస్తూ కనిపిస్తుంది. నువ్వు నాకు ఏ గిఫ్టు వద్దు, నన్ను అమ్మ దగ్గరికి తీసుకొని వెళ్తే అదే నాకు పెద్ద గిఫ్టు అని చెప్పేసేసి ఆరాధ్య కమల్కి చెప్పడంతో, ఈ బాబాయ్ నీ కోరికను తప్పకుండా నెరవేరుస్తాడు బంగారం అని చెప్పేసేసి ఆ టైంలోనే అవని దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఇక వెంటనే కన్నయ్య నా చిట్టి తల్లికి ప్రతి సంవత్సరం 12 గంటలకు హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పేదాన్ని, ఇప్పుడు జరుగుతుందా జరగదా అని తెగ భయపడిపోయాను. నిజంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇప్పుడు అని చెప్పేసి అనగానే, అవునమ్మా నాకు కూడా నిన్నే చూడాలనిపించింది, అందుకోసమే బాబాయ్ నన్ను తీసుకొని వచ్చాడు అని అనగానే, ఇంకెందుకు ఆలస్యం, రండి ఇక కేక్ కట్ చేద్దాం అని చెప్పేసి ఇక్కడ అందరూ కంగారు పడుతున్న సమయంలో ఇక అక్కడ ఆరాధ్య పాప అయితే తన అమ్మతో కలిసి బాబాయ్తో కలిసి హ్యాపీగా బర్త్డే విషెస్ అయితే చేసుకుంటూ ఉంటుంది. ఇక చక్కగా కేక్ తిని అక్కడ వాళ్ళందరూ కంగారు పడతారమ్మా, వాళ్ళతో కూడా చేసుకోవాలి కదా, కన్నయ్య జాగ్రత్త అని అనగానే, అలాగే వదిన, ఇప్పుడు నిజం చెప్పాలంటే నాకు చాలా తృప్తిగా ఉంది. ఇక ఆరాధ్య మొహంలో ఈ ఆనందం చూడటానికి వదిన ఇంట్లో ఎవరికీ తెలియకోకుండా తీసుకుని వచ్చాను అని చెప్పేసేసి కమల్ అయితే ఆరాధ్యని తీసుకుని తిరిగి ఇంటికైతే వెళ్తాడు. ఇక ఆ సమయంలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కంగారు పడిపోతూ ఉండగా కమల్ ఆరాధ్యని ఇంటికి తీసుకుని రావడంతో, ఏంట్రా ఆరాధ్యను తీసుకొని ఎక్కడికి వెళ్ళావు అని చెప్పేసి అనగానే, ఇంకెక్కడికి, ఆ అవని దగ్గరికి అయ్యుంటుంది అని చెప్పేసి పల్లవి అయితే అంటూ ఉంటుంది. నువ్వు చూసావా పల్లవి, నువ్వు చూసావా? ఆరాధ్య ఒక్కటే ఇంట్లో కూర్చొని బాధపడుతుంది. ఎందుకమ్మా బాధపడుతున్నావంటే, అమ్మ కావాలి అని చెప్పేసి అనింది. తన అమ్మనైతే తెచ్చివ్వలేను, తనకిష్టమైన ఐస్ క్రీమ్ అయినా కొనిస్తాననగానే ముఖంలో ఆనందం వచ్చింది. సరే అయితే పద అని చెప్పేసి ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పి ఈ రకంగా ఇంటికి తెచ్చాను అని చెప్పేసి అనగానే, సరే అయితే ఇప్పటికైనా ఆరాధ్యకి అందరం విషెస్ చేద్దాం అని అనగానే, నాకేం వద్దు నానమ్మ, నాకు ఎవ్రీ ఇయర్ అమ్మే ఫస్ట్ విషెస్ చెప్పేది, కానీ ఇప్పుడు అమ్మ చెప్పలేదు కదా, అందుకోసమే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. నాకు అమ్మ ఉంటేనే తర్వాతే ఎవరైనా విషెస్ చెప్పాలి, అమ్మ చెప్పనప్పుడు మీరందరూ చెప్పినా నాకు హ్యాపీగా అనిపించదు అని చెప్పేసి ఆరాధ్య పైకి వెళ్ళి నిద్రపోతుంది. ఈ బుడ్డది కూడా బాగానే యాక్షన్ నేర్చుకుంది అని చెప్పేసి కమల్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంకేంటి, చిన్నపిల్ల ద్వారా కూడా గడ్డి పెట్టించుకున్నాం, ఇంకా నిద్ర రావటం లేదా, పద అని చెప్పేసి పల్లవిని అయితే అంటూ ఉంటాడు. ఇక వెంటనే వీడు పల్లవిని అన్నాడా నన్నన్నాడా అని చెప్పేసి ఇక వాళ్ళ నాన్నమ్మ అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక అందరూ లోపలికి వెళ్ళి నిద్రపోతూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా ఆరాధ్య నీ బర్త్డే మార్నింగ్ చాలా గ్రాండ్గా జరుపుకుందాం, నీకేం గిఫ్ట్ కావాలి అని అనగానే, నాకు ఏ గిఫ్ట్ వద్దు నాన్న, నాకు బర్త్డే రోజైనా అమ్మ నా పక్కనే ఉంటే చాలు అనుకున్నాను, కానీ ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అమ్మ మీద చాలా కోపంగా ఉన్నారు కదా, అది జరగదులేండి నాన్న, నాకు తెలుసులేండి అని అనగానే, లేదమ్మా ఆరాధ్య, అది జరుగుతుందమ్మా అని చెప్పేసేసి ఇక వెంటనే ఆరాధ్యకు ప్రామిస్ చేసి ఉదయాన్నే అవనికి కాల్ చేసి, ఈ రోజంతా కూడా మన ఇద్దరం ఆరాధ్య
ఆరాధ్యతోనే టైంని స్పెండ్ చేయాలి అని చెప్పడంతో ఇక అవని అలానే అక్షయ్ ఇద్దరూ హ్యాపీగా అయితే ఆరాధ్యతోనే సెలబ్రేషన్స్ చేస్తారు. ఇక ఇంట్లో కేక్ కట్ చేయలేదు కదా, ఇంట్లో వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉండగా ఇంటికి అవని కూడా వస్తుంది. ఎందుకురా అవనిని తీసుకుని వచ్చో, నీ తల్లికి నీ చెల్లికి ఎంత అన్యాయం చేసిందో ఈ రాక్షసి, దాన్ని ఎందుకురా మళ్ళీ ఇంటికి తీసుకుని వచ్చావు, మర్చిపోయావా చేసినవన్నీ కూడా అని చెప్పేసి పార్వతి అయితే నిలదీస్తుంది. అమ్మా ఈ ఒక్కరోజు వదిలేసాయి, ఆరాధ్య సంతోషం నాకు కావాలి అని చెప్పేసి అవని ఆరాధ్య ఇద్దరు కూడా అక్షయ్ వీళ్ళు ముగ్గురు కూడా కలిసి కేక్ అయితే కట్ చేస్తారు. ఆ తర్వాత సెలబ్రేషన్స్ చేసుకున్న తర్వాత ఇక పల్లవి అయితే సెలబ్రేషన్స్ అయిపోయినాయి అనుకుంటా, కూతురు వంక పెట్టుకొని బాగానే వస్తున్నవి ఇంట్లోకి అని చెప్పేసి పక్కకొచ్చి మాట్లాడుతూ ఉంటే, పల్లవి నీ పాపం పండిపోయే రోజు అతి దగ్గరలోనే ఉంది చూడు, ఇక ఎటువంటి నేను ఏ పని చెయ్యకపోయినా నా మంచితనం నీ చెడుతనం రెండు తప్పకుండా బయటపడతాయి, చూస్తా ఉండు అని అనగానే, పిచ్చి అవని అక్క, ఒక విషయంలోనే నేను ఇరికించి ఉంటాను, కానీ ఆటోమేటిక్గా నువ్వే మరో విషయంలో కూడా అడ్డంగా దొరికిపోయావు. అత్తయ్య ఒకవేళ నిన్ను ఇంటికి ఆహ్వానించేవాళ్ళేమో, కానీ ఇక ప్రణతికి చేసావే మోసం, ప్రణతికి చేసిన అన్యాయానికి నిన్ను ఎప్పటికీ కూడా అత్తయ్య కోడలుగా ఈ ఇంట్లోకి ఆహ్వానించరు అని అనగానే, చూస్తూ ఉండు అత్తయ్య మావయ్యే తప్పకుండా ఏదో ఒక రోజు నువ్వు మా ఇంటి పెద్ద కోడలివమ్మ అని చెప్పేసి హారతి ఇచ్చి మరి నన్ను లోపలికి ఆహ్వానిస్తారు అని ఇక పల్లవికి ఛాలెంజ్ చేసి అవని అయితే ఆరాధ్యకు కిస్ చేసి బాయ్ చెప్పి ఇంటికైతే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మార్నింగ్ అవ్వంగానే రాజేంద్ర ప్రసాద్ వచ్చేసేసి ఆఫీస్ ఫైల్స్ అవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉంటాడు. ఏంటండి ఆఫీస్ పని అంతా కూడా మన పెద్ద అబ్బాయి అక్షయ్కి మీరు ఇచ్చేశారు కదా, ఇంకా ఫైల్స్ అటు ఇటు తిరగేస్తున్నారేంటి అని చెప్పేసి అనగానే, ఖాళీగా ఉన్నాను, ఆ మాత్రం కూడా కొంచెం కూడా పట్టించుకోకపోతే ఎలాగ చెప్పు పార్వతి, అందులోనూ కూడా ఈ మధ్య అక్షయ్ డిసప్పాయింట్లో ఉన్నాడు కదా, ఇక వాడు బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గుతుందని అనిపించింది, అందుకోసమే నేను కూడా ఒకసారి ఈ ఫైల్స్ అన్నీ చెక్ చేస్తున్నాను, ఇక ప్రాఫిట్ గ్రాస్ వాల్యూ కూడా తగ్గింది అని చెప్పేసి అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉండగా రాజేంద్ర ప్రసాద్కి కాల్ అయితే వస్తుంది. ఇదేంటిది, వీడు ఇప్పుడు నాకు కాల్ చేస్తున్నాడు అని అనగానే, ఎవరండి అని అంటూ ఉంటే, మన బిజినెస్కి నా విజయానికి పెద్ద శత్రువు అని చెప్పేసి ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్ అయితే ఫోన్ని లిఫ్ట్ చేస్తాడు. ఏంటి రాజేంద్ర ఎలా ఉన్నావు, ఇక హ్యాపీగా చిల్ అవుతున్నావా, బాధ్యతలన్నీ నీ పెద్ద కొడుకుకి ఇచ్చేసేసి సంతోషంగా ఉన్నావా? లేదులే రాజేంద్ర, నా దగ్గర ఎందుకు నటిస్తున్నావు, కూతురు జీవితం గురించి ప్రతిరోజు కన్నీళ్లు కారుస్తూనే ఉన్నావు కదా అని చెప్పేసి అనగానే, ఒరే ఈడియట్ జనార్దన్ అని చెప్పేసి అంటూ ఉంటే, జనార్దన్నే మాట్లాడుతున్నాను, ఏంటి నీ కూతురు ఎక్కడికో వెళ్ళిపోయిందంట కదా, ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఎవరితో వెళ్ళిపోయిందో అసలు నీకేమీ తెలియటం లేదా, ఈరోజు నువ్వు కన్నీళ్లతో ప్రతిరోజు కన్నీళ్లు కారుస్తూ నిద్రపోతున్నా నీకు మానసికంగా సంతోషంగా లేకపోవటానికి గల కారణం ఏంటో తెలుసా, నేనే నీ చిన్న కూతురు జీవితం అస్తవ్యస్తం అవటానికి కారణం నేనే అని చెప్పేసి అనగానే రాజేంద్ర ప్రసాద్కి ఏమీ అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నావు జనార్దన్ నువ్వు అని చెప్పేసి అనగానే, అయ్యో అవును రాజేంద్ర, ఇక నువ్వు నా కంపెనీలను ఏమీ చేయలేవు, నువ్వు నా స్థాయికి ఎప్పటికీ రాలేవు అని వార్నింగ్ ఇచ్చావు, కానీ నేనేం చేశానో తెలుసా, బిజినెస్ రంగంలో అయితే నువ్వు ఏదో రకంగా నన్ను దిగజార్చుతూనే ఉన్నావు, అందుకోసమే ఇక నీ చిన్న కూతురు నా కొడుకు ఒకే కాలేజీలో చదువుతున్నారు, అందుకోసమే వాడికి నీ కూతుర్ని ట్రాప్ చేయమని చెప్పేసి అన్నాను, కానీ నీ కూతురు పెంపకం చాలా గట్టిదే రాజేంద్ర, ఆ అమ్మాయిని ట్రాప్లోకి దించటానికి మా వాడికి చాలా రోజుల టైమే పట్టింది, ఆ తర్వాత హాస్టల్లోకి ఎగ్జామ్స్ అని పంపించావు కదా, అప్పుడు మీ అమ్మాయి జీవితాన్ని మా వాడు అల్లకల్లోలం చేశాడు, కూల్ డ్రింక్లో హ్యాపీగా ట్యాబ్లెట్లు వేసి మీ అమ్మాయిని పెళ్ళి కాకుండానే తల్లిని చేశాడు, తీరా పెళ్లి చేసుకుంటానని చెప్పేసి హ్యాండ్ ఇచ్చాడు, ఇక మా వాడు ఇప్పుడు నువ్వు పోలీస్ కేసులు పెట్టుకున్నా, మా వాడిని నువ్వు ఎన్ని చేసినా కూడా హ్యాపీగా వాడిని ఫారెన్ పంపించేశాను, ఇక వాడు ఎప్పటికీ దొరకలేడు, ఇక నువ్వు నన్ను ఏమీ చేయలేవు, నా స్థాయికి ఎప్పటికీ ఎదగలేవని వార్నింగ్ ఇచ్చావు కదా, కానీ ఇప్పుడు నా కొడుకు నీ కూతురు జీవితాన్ని నాశనం చేశాడు, ఎలా ఉంది ఈ జలక్, ఇక దీన్నే అంటారు రాజేంద్ర ప్రసాద్, ఇక
చావు దెబ్బ అని. ఈ దెబ్బకి నువ్వు ఎప్పటికీ నీ కూతురు జరిగిన అన్యాయానికి ఎప్పటికీ కూడా తల ఎత్తుకొని తిరగలేవు, గుర్తు పెట్టుకో అని చెప్పేసి జనార్దన్ అయితే కాల్ని కట్ చేస్తాడు. ఒక్కసారిగా రాజేంద్ర ప్రసాద్ షాక్ అయిపోతాడు. ఏవండి ఏవండి ఏమైందండి, ముందు ఈ మంచినీళ్ళు తాగండి అని చెప్పేసి అనగానే వాటర్ తాగిన తర్వాత పార్వతి అవని మనకి ఏదో చెప్పాలని తెగ ప్రయత్నం చేసింది, కానీ మనమే వినలేదు. అసలు మన కూతుర్ని మోసం చేసింది నా బిజినెస్ శత్రువు జనార్దన్ అని చెప్పాను కదా, వాడి కొడుకంట అని అనగానే మరదేంటండి, అవని తన తమ్ముడితో పెళ్ళైనట్టుగా మన ఇంటికి తీసుకొని వచ్చింది కదా అని అంటూ ఉంటే, అవును పార్వతి, అవని ఎప్పటి నుంచో ఏదో చెప్పాలని ప్రయత్నం చేసింది, మనమే వినలేదు. అర్జెంటుగా ఇప్పుడు మనం ఆ దయాకరి ఇంటికి వెళ్ళాలి అని అనగానే సరేనండి పదండి వెళ్దాం అని చెప్పేసేసి ఇక మన రాజేంద్ర ప్రసాద్ పార్వతి ఇద్దరు కూడా అవని కోసం దయాకర్ ఇంటికైతే వెళ్తాడు. ఇక వెంటనే నా కూతురు ఎక్కడా, నా అవని ఎక్కడా అని చెప్పేసి అనగానే, అంటే ప్రణతికి ఇప్పుడే కడుపులో నొప్పిగా ఉందని చెప్పేసి అవని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళింది అని అనగానే, ఏ హాస్పిటల్కి అని చెప్పేసి అంటూ ఉంటే, ఇక్కడే ఈ వీధి చివర ఉన్న హాస్పిటల్కే అని అనగానే, సరే అయితే ఏవండి ప్రణతికి ఏమైందో ఏంటో మనం కూడా వెళ్దాం పదండి అని చెప్పేసి వీళ్ళైతే తిన్నగా హాస్పిటల్కి అయితే వెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తను ఎక్కువగా స్ట్రెస్కి గురి అవటం, తను ఇబ్బంది పడటం, ట్యాబ్లెట్లు వేసుకోకపోవడంతో ఇక ప్రెగ్నెంట్ అయిన అమ్మాయి ఇప్పుడు అబార్షన్ అయింది అని చెప్పేసి డాక్టర్స్ అయితే ప్రణతి విషయంలో చెప్తారు. అందుకనే తనకి విపరీతమైన స్టమక్ పెయిన్ వచ్చింది. ఇక 2-3 అవర్స్లో మొత్తానికి అయితే మీరు ఇంటికి తీసుకుని వెళ్ళొచ్చు అని చెప్పేసి అనగానే, ఓకే డాక్టర్ అని చెప్పేసి, బాధపడద్దు ప్రణతి, ఏం జరిగినా మన మంచికి అనుకోవాలి అని చెప్పేసి అవని అయితే ప్రణతికి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక ప్రణతికి ధైర్యం చెప్తూ ఉండగా ఒక్కసారిగా పార్వతి రాజేంద్ర ప్రసాద్ ఇద్దరు కూడా లోపలికైతే వచ్చేస్తారు. ఇక వెంటనే ప్రణతిని చూసి వాళ్ళ అమ్మ కన్నీళ్లు కారుస్తూ ఉంటే తన తండ్రి ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. అమ్మా నేను ఏ తప్పు చెయ్యలేదమ్మా అని అంటూ ఉంటే, నాకు తెలుసమ్మా నువ్వు ఏ తప్పు చెయ్యలేదు అని చెప్పేసి, అవని అసలు నువ్వు ఏం చేయాలనుకున్నావు, ఏం చేశావు, అసలు ఏం జరిగింది, ఇక ప్రణతిని ప్రేమించింది, ప్రణతిని తల్లిని చేసి మోసం చేసింది ఇక జనార్దన్ కొడుకు ప్రశాంత్ అయితే, నువ్వు నీ తమ్ముణ్ణి పెళ్లి చేసుకున్నట్టుగా ఇంటికి తీసుకొని వచ్చావు, అసలేం జరిగింది అని అనగానే, మావయ్య గారు అది మీకు అని అంటూ ఉండగా, ఇక ఆ ప్రశాంత్ తండ్రి నా బిజినెస్ శత్రువే అవని, వాడు నాకు కాల్ చేసి జరిగిందంతా చెప్పాడు అని చెప్పేసి అనగానే, అప్పుడు అవని, మావయ్య గారు ఆయన నేను ఇద్దరం కూడా ప్రణతి గురించి వెతికాం కదా, అలా వెతుకుతూ ఉండగా ఇక ఊరి చివర గుట్టలో అయితే కనిపించాయి. అక్కడ ప్రణతి పైనుంచి కింద పడి చనిపోవాలని ప్రయత్నం చేసింది. చివరి క్షణంలో నేను చూశాను కాబట్టి ప్రణతిని గండం నుంచి గట్టెక్కించి ఇక పక్కకైతే ఈడ్చుకువచ్చాను. ఆ తర్వాత నన్ను చావని వదిన, నన్ను చావని అని చెప్పేసి ఈ పాపాత్మురాలు చచ్చిపోవాలి అని అంటూ ఉంది. అసలు ఏమైంది ప్రణతి, ఏం చేశావు అని అంటూ ఉంటే, ఇక తనని ఒక ప్రశాంత్ అనే అబ్బాయి ప్రేమించాడని, కూల్ డ్రింక్లో మత్తుమంది వేసి తెలియకోకుండానే తల్లిని కూడా చేశాడని, పెళ్లి చేసుకుంటానని చెప్పేసి చెప్పడంతో సరే అని అనుకుంటే లోపల ఇక మోసం చేశాడని, ఇక ఫోన్ లిఫ్ట్ చేయకోకుండా ఇక అక్కడి నుంచి దూరంగా ఎటో వెళ్ళిపోయాడు, వాడు కనిపించటం లేదు. ఇప్పుడు మీరేమో ప్రణతి పెళ్లి పీటల మీద నుంచి వెళ్ళిపోతే ప్రేమించిన వ్యక్తిని అడుగుతారు. అవతల ప్రణతికి ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్న మగపెళ్లి వాళ్ళ దగ్గర కూడా ఈ జనాల్లో కూడా మనం తల ఎత్తుకోలేం. పెళ్లి కాకుండానే ప్రణతి తల్లి అయింది, ఒకరి చేతిలో మోసపోయింది అన్న విషయం తెలిస్తే మన ఇంటి పరువు ఇంకా పోతుందని చెప్పేసేసి ఇక తల్లి అయిందన్న విషయాన్ని దాచిపెట్టి, ప్రశాంత్ అనే ఒక వ్యక్తి మోసం చేశాడని దాచిపెట్టి, ఇక నా తమ్ముణ్ణి నువ్వు కావాలని పెళ్లి చేసుకోకపోయినా దండలు మార్చుకొని ఇంటికి వెళ్దామని చెప్పేసేసి అనగానే, ఇక నా జీవితం కోసం నా తమ్ముడు కూడా సరే అని చెప్పేసి ఒప్పుకున్నాడు. ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత అర్థమయ్యేటట్టుగా కూర్చోపెట్టి మీకు చెప్దామనుకున్నాను మావయ్య గారు, కానీ ప్రణతి విషయంలో తప్పంతా నేనే చేశానేమోనని నా మీద కోపంతో నా మాట ఎవరూ వినలేదు ఆ రోజు అని చెప్పేసేసి అవని అయితే చెప్తుంది. ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్
అమ్మ అవని, నా కూతురు ప్రాణాలని కాపాడి నా కూతురు జీవితాన్ని ఇక కళ్ళ ముందు ఎవరికీ కూడా చెడుగా కనిపించుకోకుండా ఉన్నందుకు నువ్వింత మంచి చేస్తే నా కూతురు జీవితానికి నువ్వే హాని చేశావని, ఇక నిన్ను ఇంటి నుంచి బయటకు గెంటేసినందుకు నా కూతురు జీవితానికి కూడా అన్యాయం చేశావని తప్పుగా మాట్లాడాను తల్లి, నన్ను క్షమించు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటే, మావయ్య గారు మీరు నాకు క్షమాపణ, అలా ఎప్పటికీ జరగకూడదు, అలా ఎప్పటికీ జరగకూడదు, మీ చేతులు ఎప్పుడు కూడా దీవించినట్టుగానే ఉండాలి మావయ్య గారు అని చెప్పేసి అవని అంటూ ఉంటుంది. ఇక వెంటనే పార్వతి అవనిని హక్ చేసుకొని, అమ్మ అవని, ఆ రోజు నేను ఏం చూశానో, నన్ను ఎవరు పైనుంచి పడేశారో, నా కళ్ళకి ఏం కనిపించిందో నాకే ఇప్పుడు అనుమానంగా ఉందమ్మా. నా కుటుంబం కోసం, నా కూతురు జీవితం కోసం నువ్వు ఇంత పని చేసావు, ఇంత త్యాగం చేసావు, ఇంత నానా మాటలు అందరితోనూ తిట్టులు తిన్నావు, కానీ నిజం మాత్రం చెప్పలేదు. నా కూతురికి మేలు చేసి నా కూతురు చావుని నుంచి కాపాడావంటే నువ్వు అత్తగారిని కూడా చంపవు, ఈ ఇంటి పరువు ప్రతిష్టలను కాపాడడానికి వచ్చిన దేవతవి అని మాకు అర్థమైందమ్మా అవని, మమ్మల్ని క్షమించు. మా కూతురి విషయంలో మేము తప్పుగా అనుకున్నా కూడా నువ్వు మా కూతుర్ని చక్కగా కాపాడావు. నిజం చెప్పాలంటే ప్రణతి అన్నట్టుగా ఇవాళ అది బ్రతికిందంటే నీ కారణం చేతే, నీ పుణ్యం చేతే అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఈ లోపల తనకిప్పుడు అంతా ఆల్రెడీ బాగానే ఉంది, డిశ్చార్జ్ చేయొచ్చు అని చెప్పడంతో సరే అని చెప్పేసేసి ప్రణతిని తీసుకొని ఇంటికైతే వస్తూ ఉంటారు. ఇక వెంటనే ఇక అమ్మ అవని, ఇక నుంచి నువ్వు మా అక్షయ్కి భార్యగా, మా ఇంటి పెద్ద కొడలుగా నువ్వు మాతో పాటే రావాలమ్మా అని చెప్పేసేసి మమ్మల్ని క్షమించు అని చెప్పేసి ఇంటికైతే తీసుకుని వస్తారు. ఒక్కసారిగా ఇంట్లో కూర్చుని అత్తయ్య మావయ్య ఇందాకనక బయటికి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు అని కంగారు పడిపోతున్న పల్లవి ఆరాజ్ ఇక అవనిని ఒక పక్క, ప్రణతిని ఒక పక్క ఇంటికి తీసుకుని రావటం చూసి మన పల్లవి గుండెల్లో అయితే పెద్ద బండరాయి పడిపోతుందనే చెప్పాలి. తన కళ్ళను 10 సార్లు నలుపుకుంటుంది. నేను చూస్తున్నది నిజమేనా కాదా అని. పక్కన ఉన్న శ్రియ ఒకసారి నన్ను గిల్లవా అని అనగానే, అబ్బా నిజమే అనమాట, ఇదేంటిది అత్తయ్య అవనిని ఇంటికి తీసుకుని వస్తున్నారు అని చెప్పేసి అనగానే ఇక వెంటనే పల్లవి పల్లవి వెళ్ళి ఎర్ర నీళ్ళు హారతి తీసుకుని రామ్మా అని అనగానే అలాగే అత్తయ్య అని చెప్పేసి అనగానే ఇక వెంటనే ప్రణతికి అవనికి దిష్టి తీ పల్లవి అని చెప్పడంతో సరే అని చెప్పేసి పల్లవిని దిష్టి తీసి అవని వలనైతే లోపలికి అయితే ఆహ్వానిస్తుంది. ఆ తర్వాత అక్షయ్ ఆఫీస్ నుంచి కూడా ఇంటికి వస్తాడు. ఇక జరిగిందంతా కూడా రాజేంద్ర ప్రసాద్ తన కుటుంబంకి చెప్పడంతో అవని మంచితనం తెలుసుకొని, నేను చెప్పానా వదిన సంగతి ఎవరూ అర్థం చేసుకోలేరు, వదినను అర్థం చేసుకోవాలంటే అవతల వాళ్ళ మనసు కూడా వదినలాగా చాలా విశాలమైనది అవ్వాలి అని చెప్పేసేసి ఇక మన కమల్ అంటూ ఉంటే, కరెక్ట్గా చెప్పావురా శ్రీకర్, కరెక్ట్ చెప్పావని శ్రీకర్ కూడా అంటూ ఉంటాడు. ఇక కుటుంబం అంతా కలిసి ఉండటంతో ఆరాధ్య అమ్మని హక్ చేసుకుంటుంది. ఇక ఆరాధ్య అవని ఇద్దరు కూడా రూమ్లోకి అయితే వెళ్తారు. ఇక అప్పుడు అక్షయ్ వచ్చి నేను క్షమాపణ చెప్తున్నాను అంటూ ఉంటే, ఎవరినైనా క్షమిస్తాను కానీ నేను మిమ్మల్ని క్షమించనండి, భారీగా 10 సంవత్సరాలు కాపురం చేసుకున్న తర్వాత మీరు నన్ను ఇదే నా అర్థం చేసుకునేది అని చెప్పేసి అవని అయితే తన భర్తతో ఫైట్ చేస్తూ ఉంటుంది. ఇక ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు ఒకే ఇంట్లో ఉంటారు. పల్లవికేమో అందరూ సుఖంగా సంతోషంగా ఉంటే అస్సలు నచ్చదు కదా, మరి కొత్త ట్విస్ట్ ఏదైనా పెట్టాలి, ఇంట్లో కొత్త మలుపు తీసుకుని రావాలి. ఇక అడ్డుగా ఉన్నది తన ప్రెగ్నెన్సీని అడ్డు పెట్టుకొని ఇప్పుడు ఏం ప్లాన్ చేయబోతుంది పల్లవి అన్నది మనం రానున్న ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం. మరెన్నో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.